మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సాయిలీలల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ సాయినాథుడి యొక్క మరొక అద్భుతమైన లీలలను అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఆమె గొంతు వ్యాధిని బాబా ఎలా పోగొట్టారంటే 1950లో మణి సాహుకార్కు తీవ్రమైన గొంతు వ్యాధి పట్టుకుంది. దాని లక్షణాలు గొంతు అంతా నొప్పి, గట్టి పడిపోవడం, బొంగురుతనం మొదలైనవన్నీ ఉన్నాయి. ఎంతోమంది ఇంగ్లీషు, ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్లు చూశారు, కానీ ఆ వ్యాధిని ఫలానా అని నిర్ధారించలేకపోయారు. ఆ వ్యాధి వల్ల క్లాసికల్ హిందుస్థానీ సంగీతం పాడే మణి సాహుకార్ ఇంకా పాటలు పాడలేకపోయింది. ఒకసారి పాడదామని ప్రయత్నించిన 10 నిమిషాల్లోని జీర వచ్చి పాట ఆగిపోయేది. ఈ విధంగా 6 నెలల కాలం బాధపడిన తర్వాత షిరిడీకి వచ్చింది. బాబా సమాధి ముందు నిలబడి ఏడ్చి రక్షించమని ప్రార్థించింది. సమాధి మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడే సంస్థాన ప్రాంగణంలో ఉంటున్న స్నేహితురాలిని కలిసింది. ఆమె గదికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాధేవాడలోనున్న తన గదికి రాత్రి సుమారు 7:30 గంటలకు చేరుకుంది. గది తలుపు తాళం తీసి లోపల అడుగుపెట్టింది. తన ఎడమ భుజంపై చీర కొంగును పెట్టిన పిన్ను తీయగానే ఒక కాగితం చప్పుడు వినపడింది. వెంటనే చిన్న పొట్లం ఒకటి కింద పడింది. అది ఎలా ఉందంటే ఒక డాక్టర్ ఇచ్చిన మందు పొట్లంలా ఉంది. అది 2 అంగుళాల పొడవు ఉంది. అదేమిటో అనుకుంటూ విప్పి చూసింది. దాంట్లో 6 చిన్న చిన్న మాత్రలు ఉన్నాయి. అవి హోమియోపతి మాత్రల మాదిరి ఉన్నాయి. అవి పట్టుకుని తన స్నేహితురాలి దగ్గరికి పరిగెట్టింది. విషయమంతా చెప్పింది. అర్థం కాలేదా? అది బాబా ప్రసాదం అంది స్నేహితురాలు మాట్లాడకుండా. ఆ 6 మాత్రలు నోట్లో పెట్టుకుని తన గదికి తిరిగి వచ్చింది. షిరిడీ నుండి ఇంటికి రాగానే ఆమెకు తెలిసిపోయింది తన గొంతు నొప్పి మాయమైందని. ఏ అడ్డు లేకుండా సులువుగా పాడగలుగుతోంది. హృదయం నిండా కృతజ్ఞతాభావం నిండుకుని బాబాకు సమర్పించడానికి సిద్ధంగా ఉంది. ఇక మణి షావుకారు బాబా మహాభక్తురాలైందని వేరే చెప్పనవసరం లేదు. ఇది రామలింగ స్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడీ నుండి గ్రహించబడింది. ఈ అద్భుతమైన మహిమగల కథను 10 మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. కథ విన్న తర్వాత ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ